ఒక ఆయన మన భారతదేశంలో ఒక ఆయన నేటికి తిరుగుతున్నాడు. ఒక ఆయన ఆయనే యేసుక్రీస్తు గురించి ఎలా తప్పుడు మాటలు మాట్లాడాడంటే, దేవుడు అంటే ఎలా ఉండాలంటే రిచ్, ఎలా ఉండాలట, రిచ్గా ఉండాలట. మీ దేవుడు ఏంటండి, తప్పు చేసిన వాడిని చంపనంటాడు, క్షమించమంటాడు, సిలువలో చచ్చిపోతానంటాడు, 3 మేకులు కూడా పీక్కులేనోడు దేవుడు ఎలా అవుతాడండి అని హేళనగా మాట్లాడాడు కదా. అంటే ఈయన నమ్మిన దాని ప్రకారం తప్పు చేస్తే వాడిని ఖచ్చితంగా చంపాలి. క్షమించడం ఏంటి, క్షమిస్తే తప్పును ఎంకరేజ్ చేసినట్టు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు ప్రపంచ దేశాలు 3 దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంత కరువు వచ్చింది. ఇప్పుడు ఎవడో ఆ దేశస్తుడు ఈ దేశస్తుడు తప్పు చేశాడుగా, నువ్వు కూడా ఏదో ఒక దేశం పక్షాన్ని వెళ్ళి అవతలోడి మీద యుద్ధం చేయొచ్చు, ఎందుకంటే వాడు తప్పు చేశాడని. చేయడు, చేస్తే కడుపులు మాడిపోతాయి. రిచ్ కదా, మరి రిచ్ అంత ఏమైపోయింది ఇప్పుడు. క్షమించడమే శరణ్యం, రాజీ మార్గమే సర్వోత్తమమైన మార్గం అని ఇప్పుడు వార్తలు వస్తుంది, మీకు తెలుసలేదు. కేసులు కోర్టుల్లో నిండిపోతున్నాయట, న్యాయమూర్తులు తక్కువ అయిపోయారు. ఒకడొక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాడంటే ఒక దాని మీద ఏడాడు సెక్షన్స్, ఒక 3-4 వేసేస్తున్నాడు, నిండిపోయినాయి. అందుకనే ఇప్పుడు న్యాయమూర్తులు ఏమంటున్నారంటే లోక్ అదాలత్ అనే ఒక దాన్ని ప్రవేశపెట్టి రాజీ కుదిరిచ్చే ప్రయత్నం కోర్టు చేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు, రాజీయే సర్వోన్నతమైన మార్గం. ఇదే కదా యేసు చెప్పాడు, యేసు అదే చెప్పాడు కదా. నువ్వు మార్గం మధ్యలో ఉన్నప్పుడే, నీ సహోదరుడితో వైరం ఉంటే కోర్టు వరకు వెళ్ళకు, మార్గంలో ఉన్నప్పుడే సమాధానపడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్టు కేసు, తర్వాత కడపటి కాసు చెల్లించే వరకు నిన్ను జైల్లో పెట్టవచ్చు. కనుక దారిలో ఉండగానే నువ్వేమైపో రాజీ కుదిరించుకో అని యేసు చెప్పాడుగా.